సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. పిల్లలు అయితే ఇప్పుడే వచ్చిర్రు స్కూల్ నుంచి ఇంటికి. రాగానే హోంవర్క్ బుక్కులు ముంగడ పెట్టిర్రు. ఆమె ఏదో మేడం ఇచ్చిందట బుక్ తేజస్వినికి. ఆ బుక్ పట్టుకొని తేజస్విని రాస్తుంది. పారాగ్రాఫ్ రాయమన్నదా మేడం? నీకు కూడా ఇచ్చిరా? నీకేం రాయమన్నారు? అవి మొత్తం పారాగ్రాఫ్లు కంప్లీట్ చేయమన్నారా? నీకేం ఇచ్చిర్రు? ఏబిసిడీలా? నువ్వే క్లాస్? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. నిహాంత్ నువ్వే క్లాస్? విశ్వజిత్ ఫోర్త్ క్లాస్. తేజు థర్డ్ క్లాస్. మీకే మేడం ఇష్టం? నీకు నీకు అక్షిత మేడం ఇస్ గుడ్. నీకు ఫేవరెట్. సో ఫ్రెండ్స్, వీళ్ళు మార్నింగ్ అయితే 9కి వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళి. ఈవినింగ్ అయితే 4:35 వరకు వచ్చేస్తారు. వచ్చినాక వాళ్ళకి ఒక ఆడుకుందామన్నా గానీ మైండ్ లో ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మేడం ఇచ్చింది హోంవర్క్ కంప్లీట్ చేయాలి, లేకుంటే మళ్ళీ రేపు పోయినాక మేడము పనిష్మెంట్ ఇస్తుందనే భయంతో రాగానే హోంవర్క్ రాస్తాడు. హోంవర్క్ సగం హోంవర్క్ కంప్లీట్ అయినాక బుక్కులు పక్కకెట్టి అన్నం తింటారు. తిన్నాక మళ్ళీ హోంవర్క్ కంప్లీట్ చేసి ఆడుకొని మళ్ళా నైట్ తిని మళ్ళా పడుకుంటారు. వాళ్ళ పని అదే, ఇక వాళ్ళ డ్యూటీ అది. ఇవాళ మేము ఇంటికాడ ఏం కూర? మీ స్కూల్లో ఏం కూర? ఎగ్. అమ్మా, ఎగ్ తిన్నావా? పొద్దున లేవమంటే ఆమె ఎట్లా ఏడ్చిదో చూసిరు కదా ఈరోజు వీడియోలో. తేజు నేను వాళ్ళు రోజు ఉత్తరట కామెంట్లు పెడుతుర్రు, అయ్యో గట్ల ఎడుతుంది ఇది తేజు అని తెలుసా? విశ్వజిత్ని కూడా చూసిరు, చెద్దర్లోకి వెళ్ళేసి అవు ఎడమ చేతితో రాస్తుంటాట, లెఫ్ట్ హ్యాండ్ తోటి రాస్తున్నావట నువ్వట. నీకు వాడు కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటి రాస్తుండవు చూడవు. విషయం రాస్తున్నా మ్యాథ్సా? వాళ్ళు స్కూల్ కి వెళ్తే వాళ్ళకి ఒక పెద్ద టాస్క్ ఇది. ఇంకా ఆ మధ్యలో ఖాళీ టైంలో ఏదైనా పని ఉంటే పని చేసుకోవాలి, వీడియోస్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, బట్టలు బోళ్ళు ఇవన్నీ పని చేస్తే ఇలా వచ్చేసరికి కంప్లీట్ అయిపోతాయి. నీ డ్రాయింగ్ ఏది? డ్రాయింగ్ డ్రాయింగ్ బుక్ గిది. ఏం డ్రాయింగ్ ఏమన్నది ఈరోజు మేడం? ఫిషా? నిన్నేం చేసినావు? నిన్నేం చేసినావు? నిన్న ఫిష్ డ్రాయింగ్ చేసిండు మేడం, దానికి గుడ్ వేసింది. ఈ రోజు ఏం చేయమన్నది? ఫ్యాన్. నీదేం డ్రాయింగ్? తేజు ఇయ్యలేదా? అయ్యో, నీకేమి ఇచ్చింది? 4th క్లాస్ అబ్బాయి చూస్తుంది. నీ మేడం కామెంట్ పెడుతుంది. డ్రాయింగ్ అమ్మో గట్లా కాదురా నాయన, అదైతే అది కాదురా. డ్రాయింగ్ మాత్రం సూపర్ వేస్తాడు వీడు, చూస్తే చిన్నగా ఉన్నాడు గాని. ఓకే, గుడ్ నిహాంత్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాలో చేయండి. ఓకే, బై బాయ్.